హైదరాబాద్ నార్సింగిలో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. టాలీవుడ్ హీరో ప్రేయసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండిఎం డ్రగ్స్ సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. అదేవిధంగా ఈ డ్రగ్స్ గోవా నుండి తీసుకొచ్చి నట్టు సమాచారం తెలుస్తుంది. ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగ్లో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. టాలీవుడ్ హీరో ప్రేయసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు ఎస్ఓటీ అధికారులు. అదేవిధంగా ఈ డ్రగ్స్ గోవా నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా ఫోన్ లైన్లో సిద్ధంగా. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం నార్సింగ్ లో ఒక మహిళ దగ్గర ఎండిఎంఏ డ్రగ్స్ ఉందనేసి పోలీసులకి పక్కా సమాచారం వచ్చింది. వెంటనే వారు పోలీసులు అక్కడికి వెళ్ళడం తర్వాత అక్కడ మహిళ దగ్గర ఎండిఎంఏ ఉన్నట్టుగా వారు గుర్తించారు. వెంటనే మహిళని అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమెని విచారించిన తర్వాత టాలీవుడ్ పరిశ్రమలో ఇటీవల కాలంలో గతంలో ఒక మంచి హిట్స్ కొట్టినటువంటి ఒక యువ హీరోకి సంబంధించినటువంటి లేడీగా కూడా వారు గుర్తించారు. ఆ హీరోతో యువతికి మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఆమె కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేవలం 4 గ్రాములు దొరికింది కాబట్టి గతంలో కూడా ఆ హీరోకి సంబంధించి ఎప్పుడైనా డ్రగ్స్ విషయాల్లో కేసులో సినీ ప్రముఖులు ఎప్పుడైనా బయటపడినప్పుడు అతని పేరు కూడా బాగా ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోకి సంబంధించినటువంటి మనిషిని భావిస్తున్న నేపథ్యంలో ఈ 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ అనేది కేవలం తన కోసం తీసుకుందా, లేకపోతే ఆ హీరో కోసం తీసుకుందా, ఇతరుల కోసం తీసుకుందా, ఆమె ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆమెకి ఎక్కడి నుంచి యొక్క డ్రగ్స్ దొరికిందనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ప్రాథమికంగా ఎండిఎంఏ డ్రగ్స్ గోవా నుండి ఆమె తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రెగ్యులర్ గా అక్కడి నుంచి కూడా తీసుకొస్తారు. ఇక్కడ ఆమె సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈమె సేవిస్తుందా, లేకపోతే ఆ డ్రగ్స్ ని వేరే వాళ్ళకి అమ్ముతుందా, అనేక కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్టు నేపథ్యం కనపడుతుంది. నిన్నైతే నార్సింగ్ పోలీస్ సంబంధించిన ఎస్ఓటి టీము చాలా చాకచక్యంగానే ఇక మహిళని అరెస్ట్ చేయడం జరిగింది. మహిళ రెడీ అయినట్టు దొరికింది కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆమెని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క కేసు ఖచ్చితంగా కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ హీరో గతంలో కూడా ఏదైతే పెద్ద పెద్ద హీరోలు అప్పుడు విచారణకు ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. తర్వాత తను కూడా విచారణకు హాజరైనటువంటి నేపథ్యం కాబట్టి 2017లో ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక ఊపింది. దాంట్లో కూడా ఆ హీరో పేరు ప్రముఖంగా వినిపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు సడన్ గా ఆ హీరోకి సంబంధించినటువంటి ఒక యువతి, ఆ యువతేమో నేను పలానా హీరోకి గర్ల్ ఫ్రెండ్ అనేసి చెప్పినట్టుగా సమాచారం ఉంటే అందులో పోలీసులు కూడా అదే కూడా రూఢీకరిస్తున్నారు. అయితే ఒక మహిళ దొరికింది కాబట్టి ఒక హీరోతో మనకు సంబంధం అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత మేము ఫైనలైజ్ చేస్తామనేది కూడా పోలీసు చెప్తున్నారు. ఒక్కోసారి మహిళలు ఈ రకంగా పట్టుపడితే ఎవరెవరు ప్రముఖుల పేరు చెప్పి మామూలుగా వారిని బదనం చేసే అవకాశం ఉంది కాబట్టి అంత ఈజీగా కూడా ఈ కేసును తీసుకోకూడదు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే ఒకవేళ ఆ హీరోకి ప్రమేయం ఉందా, లేకపోతే కేవలం ఈ యొక్క లేడీకే ప్రమేయం ఉందా, ఒకవేళ ఈ లేడీ వేరే వాళ్ళకి విక్రయిస్తుందా, లేకపోతే ఎప్పటి నుంచి ఈ యొక్క గోవా నుండి ఈ ఎండిఎంఏ కానీ ఇతర డ్రగ్స్ కానీ సేవిస్తుంది, ఆమె ఇతర కొకైన్ కానీ అలాగే ఇతర సంబంధించినటువంటి హెరాయిన్ కానీ ఏమన్నా యూజ్ చేస్తుందనే కోణాల్లో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఫుల్ డీటెయిల్స్ అయితే మరి కాసేపట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో చాలా ఉక్కుపాదం మోపుతున్నారు. సో దాన్ని ఏ విధంగా చూడాలి? ఈ వరుస బయటపడుతున్నటువంటి ఈ కేసులన్నింటినీ కూడా అందులోనే మనం చూడాల్సిన అవసరం ఉందా? మీరు అన్నట్టుగానే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని కేసులు అయితే ఎప్పుడు దొరికినటువంటి అవకాశం లేదు, ఇన్ని కేసులు ఛేదించినటువంటి అవకాశం కూడా లేదు. కానీ వచ్చినటువంటి 1.5 మంత్ కూడా కాలేదు,
అప్పుడే రేవంత్ రెడ్డి ముగ్గురు కొత్త సిపిలు తీసుకురావడము, ఆ ముగ్గురు సిపిలకు కూడా అదనపు బాధ్యతలు అందించడము, ఈ డ్రగ్స్ మీద ఖచ్చితంగా ఉక్కు బాధ మోపాలనేసి కూడా ఆయన మొదటి సమీక్ష సమావేశంలోనే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇటు హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గాని, రాచకొండ చౌహాన్ గాని, తర్వాత సైబరాబాద్ చౌహాన్ గాని, రాచకొండ సుధీర్ బాబు గాని, వీళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ టీమ్ తో ఇటు నార్కోటిక్ డిపార్ట్మెంట్ తో పాటు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ తో పాటు వారు సమన్వయం చేసుకుంటూ ఈ ఎస్ఓటి టీమ్ ని బాగా బలంగా తయారు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో పట్టుబడినటువంటి ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో ఆ పెడ్లర్స్ నుంచి ఈ సమాచారం కానీ, ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి వారి నుంచి సమాచారం కానీ అవన్నీ క్రోడీకరించుకొని పక్కా ఇన్ఫర్మేషన్ తో వారు పట్టుకొని ఈ కేసు అయితే నేపథ్యం పడితే ఆల్మోస్ట్ ఈ 45 రోజుల్లోనే భారీగా వేల కిలోల గంజాయి దొరికింది. భారీ స్థాయిలో హెరాయిన్ కానీ, అలాగే ఇతర టాబ్లెట్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా పట్టుబడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు తాజాగా గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇటు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ తక్కువ మొత్తంలో అమ్ముతున్నారు వారిని కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏ యొక్క సంకల్పంతో అయితే ఈ బాధ్యతలు అప్పచెప్పారు అవైతే పూర్తి స్థాయిలో నెరవేరుతున్నాయని అనుకోవచ్చు మనం. రైట్. రానా, ఇంకొక విషయం చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఈ యువతి ఆరోపిస్తున్నట్లుగా టాలీవుడ్ హీరోకి సంబంధించినటువంటి సంబంధం కనుక బయటపడితే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? దీనిపైన పూర్తి స్థాయిలో టాలీవుడ్లో కూడా మరింత చర్యలు కానీ లేకపోతే దానికి సంబంధించి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే మొదటిగా పోలీసులు ఈ మహిళ దొరికిన తర్వాత 4 గ్రాముల MDMA దొరికింది కాబట్టి ఈ మహిళకి, ఒక మహిళ గోవా నుంచి ఇంత రెడీ హ్యాండెడ్ గా ఆమె ఎవరికైనా అమ్మడానికన్నా లేకపోతే సేవించడానికన్నా పెట్టుకోండి కాబట్టి ఈమెను పూర్తి స్థాయి విచారిస్తారు. ఎందుకంటే ఈమె చెప్పినటువంటి పేరు కూడా ఒక టాలీవుడ్ ప్రముఖ హీరో, ఒక అప్పట్లో మంచి హిట్స్ అందించినటువంటి హీరో. తర్వాత అడపా కూడా తన వెబ్ సిరీస్ కానీ చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు అతని పేరు కూడా బయట పెట్టింది కాబట్టి వెంటనే అతన్ని కూడా విచారించే బాగు కాబట్టి ఈమె పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈమె మొత్తం కాల్ డేటాస్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత గత 6 నెలల నుంచి కూడా ఈమె కదలికలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కనుగొన్న తర్వాత మాత్రమే పోలీసులు మరొకసారి ఆ హీరోని కానీ పిలిపించి సమాన్లు ఇచ్చి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇది టాలీవుడ్ కి లింక్ అయ్యే కేసు లాగానే పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే కంపల్సరీ పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి ఆధారాలు కనుక దొరికితే చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కంటే ఈసారి కఠిన చర్యలు ఉంటాయని కూడా ముగ్గురు సిపిలు పదే కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ నార్కోటిక్స్ సంబంధించిన విషయంలో సందీప్ శాండిల్య వచ్చిన తర్వాత కొత్త టీములు తీసుకొచ్చారు కాబట్టి వారు కూడా డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు కూడా తీసుకొని అందుబాటులో తీసుకొచ్చారు. చట్టాల్లో కూడా కఠినం చేశారు. కంపల్సరీ ఈసారి దొరికితే మాత్రం 4-5 సంవత్సరాల పాటు వారిని జైల్లో వేయించి వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బాధితులైతే ఎవరైతే డ్రగ్స్ కోసం వినియోగదారులు అయితే వారికి కౌన్సిలింగ్ తో పాటు వారికి ఈ జైల్లో పెట్టిన తర్వాత వారికి కొంచెం ఉపశమనం కలిగించేలా కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో, పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఉక్కుపాదం అయితే చాలా కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా. సాయంత్రం మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోని ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని ఒక యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది. దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అదేమంటే కాల్ డాటా చూసి వెరిఫై చేసి చూస్తాం. ఎందుకంటే మనం అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకే అంటే క్లియర్ అవ్వాలి. మనకు ఇప్పుడు యూనిట్ రేట్ అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది. అదే 4 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్ ట్యాబ్ తీసుకుని ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. ఇక్కడే మన కోకాపేట నార్సింగ్ షివర్లో ఆమె దగ్గర క్యారీ చేస్తుంది. అంటే 4 గ్రాముల చిన్న క్వాంటిటీ.